అందరికీ నమస్తే అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మన వీడియో ఏమంటే ఇదిగోండి కాకరకాయ. ఈ విధంగా మన తోటలో మన చెట్టుల్లో కాసిన కాకరకాయలు కోసి మొత్తం కాయలు కడిగేసి దాని తర్వాత ఈ విధంగా కట్ చేసుకొని చక్రాలాగా కట్ చేసుకొని ఇదైతే మాత్రం కాకరకాయ పొడి చేస్తున్నానండి. కాకరకాయ వెల్లుల్లి కారం అంటారు దీన్ని. ఈ రకంగా చేస్తున్నాను. వెల్లికారం అంటారు, కాకరకాయ వెల్లికారం అంటారు. ఇంకా వంటిళ్ళు అయితే మాత్రం ఈరోజు శుభ్రం చేస్తున్నాం కాబట్టి డబ్బాలు డిబ్బీలు ఏం లేవు, అంతా బయట కడుగుతున్నారు. ఏమంతా ఖాళీగా ఉందనుకుంటారేమో ముందుగా చెప్పేస్తున్నాను. ఇక్కడైతే మాత్రము కొద్దిగా మాత్రమే చేస్తున్నానండి కారము. చాలా వరకు చెట్లు తీసేసాం కాబట్టి చాలా వరకు కాకరకాయలు అయితే ఉన్నాయి, అక్కడ చూపించండి. కాకపోతే ఈ వెల్లికారము కాకరకాయ వెల్లికారం బాగుంటే మన వాళ్ళు ఇష్టంగా తింటే దాని తర్వాత ఎక్కువ చేద్దాము అన్నట్టుగా కొద్దిగా మాత్రం చేస్తున్నాను. ఫస్ట్ కాకరకాయ శుభ్రంగా కడుక్కొని దాని తర్వాత ఈ విధంగా చక్రాలాగా కట్ చేసుకొని కాసేపు ఆరబెట్టేసి దాని తర్వాత ఇది ప్రాసెస్ ఏ విధంగా చేస్తాను అనేది చూసేద్దాం ఆలస్యం చేయకుండా. ఓకేనా? ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ మీద బాండ్లి పెట్టి ఈ రకంగా వేరుశెనగ గింజలు అయితే వేసాను అందులోకి. అవైతే దోరగా వేయించుకుంటున్నాను సన్నని మంట మీద. ఇంకా దీన్ని తీసి పక్కన గిన్నెలో వేసుకొని అదే బాండ్లి మీద సన్నని మంట మీద ఈ రకంగా మిరపకాయలు అయితే వేసానండి, ఎండుమిర్చి. ఇది కొంచెం వేయించుకున్న తర్వాత పచ్చి కరివేపాకు కూడా ఇదే విధంగా వేయించుకున్నాను అనమాట. ఇందాక చెప్పాను కదా క్వాంటిటీ తక్కువ చేస్తున్నాను అన్నట్లుగా, అందరికీ నచ్చితే మళ్ళీ కావాలంటే ఎక్కువ చేసుకుందాము అన్నట్లుగా చేస్తున్నాను. ఇంకా ఇవన్నీ వేయించుకున్న తర్వాత అందులోకి జీలకర్ర పొడి ఉప్పు వేసుకున్నాను. ఇది కొంచెం చల్లారిన తర్వాత ఈ విధంగా మిక్సీ పట్టుకున్నానబ్బా. వెల్లుల్లిపాయలు కూడా కచ్చాపచ్చిగా మిక్సీకి పట్టుకొని ఈ పొడిలోకే కలిపేశాను అనమాట. ఇదిగోండి ఈ విధంగా. ఆ మిశ్రమాన్ని పక్కన పెట్టేసి స్టవ్ మీద బాండ్లి పెట్టి ఈ రకంగా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేశాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు అయితే ఆయిల్లోకి వేసి ఈ రకంగా వేయించుకున్నానండి. దీనైతే కొంచెం చల్లారిన తర్వాత చేతిలోనే మొత్తం నలిపేసేయాలి. ఇదిగోండి ఈ విధంగా. మరీ నున్నగా పొడిగా కాకుండా ఈ రకంగా కచ్చాపచ్చిగా నలిపేసి ఏదైతే మనం పొడి చేసి పెట్టుకున్నాం కదా ఇందాక, ఆ పొడిలోకి దీన్ని కలిపేయడమే. ఇదిగోండి ఈ రకంగా కలిపేయడమే. ఈ రకంగా కలిపిన తర్వాత నోటికి కమ్మగా, రుచిగా, చేదుగా చాలా చాలా బాగుంటుందన్నమాట కాకరకాయ వెల్లికారం. సూపర్గా ఉందండి, చేదుగా చాలా బాగుంది. అన్నం కలుపుకొని మెయిన్ పెరుగన్నంలో దంచుకుంటే సూపర్గా ఉంటుందని నేను అనుకుంటా. చాలా బాగుంది, టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. చేదుగా ఉంటుంది. ఇంకంతే కదండి, కాకరకాయ చేదుగానే కదా ఉంటుంది. ఇది ఈ పూట మన చిన్న వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.